వాట్ ఈస్ ది డిస్పోజల్? ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ది డిస్పోజల్. అందుకే నేను చెప్పాను ఆకస్మిక తనిఖీలు కూడా వస్తానని. నేను రాబోయే రోజుల్లో ఆఫీసులకు వస్తాను, అధ్యయనం చేస్తా. మార్నింగ్ మీరు వస్తానని చూశారు. మా ఆఫీస్ ప్రాసెస్ అంతా రిసెప్షన్లో చూశాను, ఈ డెస్క్ల్లో చూశాను, మా టీమును చూశాను, సమస్యలను అధ్యయనం చేశాను. ఆ సమస్యలు వీళ్ళు అర్థం చేసుకున్న విధానాన్ని అధ్యయనం చేశాను. ఆ సమస్యకు రైట్ పరిష్కారం ఇస్తున్నారా లేదో కూడా అధ్యయనం చేశాను. సో అవన్నీ చేసి దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా కూడా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. వన్స్ ఇది పర్ఫెక్ట్ అయితే, ప్రాసెస్ కానీ పర్ఫెక్ట్ అయి అవుట్కమ్ కరెక్ట్గా వస్తే నథింగ్ లైక్ దిస్. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ ఐఎమ్ డూయింగ్ నౌ. సో అందుకనే మీకు జననాయకుడు అంటే ఏంటి అనేది మీకు ఐడియా ఉండాలి, ఏం చేస్తుందో కూడా మీకు ఐడియా ఉండాలి. ఎవ్రీ ఇష్యూ, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇక్కడికి పంపిస్తే జెన్యూన్గా ఉండేటివి, న్యాయసమ్మతమైనటివి, చట్టపరంగా ఉండే అన్ని సమస్యలను పరిష్కారం చేస్తాం. దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఆల్ ఆఫ్ యూ. అంటే మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా ప్రజల కోసం మామూలు టైంలో కొద్దిగా మినిమం ఎక్స్పెండిచర్ పెట్టుకుంటే మ్యాక్సిమం ఫలితాలు వస్తాయి. మనకేమైందంటే ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెడతాం, ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ వదిలేస్తాం, మళ్ళీ ఎలక్షన్ వస్తే గుర్తు వస్తారు. అట్లా కాకుండా కన్సిస్టెంట్గా నేను మానిటర్ చేయాలి. ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజల్లో మార్పు ఏంటంటే ఒక నాయకుడు బాగా పనిచేస్తే ఆ నాయకుడిని అంటిపెట్టుకొని ఉండాలి, ప్రయోగాలు చేయకుండా. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక గవర్నమెంట్ కంటిన్యూగా గెలిచిన గవర్నమెంట్ వల్ల ఆ రాష్ట్రంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ జరిగింది. గుజరాత్ 5వ సారి, హర్యానా 3వ సారి, మహారాష్ట్ర 3వ సారి, మధ్యప్రదేశ్ 3వ సారి, నరేంద్ర మోడీ గారు 3వ సారి. వాట్ ఈస్ ది బెనిఫిట్? ఒక సస్టైనబిలిటీ, రెండోది ప్రోగ్రెస్ కూడా ఎప్పటికప్పుడు ముందుకు పోతా ఉంది. అదే మరి మన దగ్గర ప్రయోగం చేశాం. ఏమైంది? 5 ఏళ్ళు డిస్ట్రక్షన్ జరిగింది. ఇది సగం టైం పొలిటికల్ విక్టిమైజేషన్కి పోయింది, మొత్తం 90%. సో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో మోటివేట్ చేస్తున్నాం, ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. ఇది అయినాక ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్స్ కూడా ఎవాల్వ్ చేస్తాం. ఇంత ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా ప్రూవ్ చేయగలుగుతారు, వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్గా చేసుకుంటారు, అవన్నీ కూడా పెడతాం. నేను పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా ఎంపీకి కూడా చెప్పాను అనుసంధానం చేసుకోమని. ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నాడు. పార్లమెంట్కి చేస్తాం. 7 సెగ్మెంట్స్ కూడా వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు కూడా మాట్లాడి ముందు ఎక్కడ దగ్గర స్టెబిలైజ్ కావాలి, ప్రాసెస్ కూడా ఎస్టాబ్లిష్ కావాలి. ముందే పెట్టామనుకోండి అందరూ కన్ఫ్యూజన్లో ఇది చేసి రేపు రాబోయే సక్సెస్ కాదని చెప్పి వాళ్ళే కార్డు పడేస్తారు. ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఎ మోడల్, సక్సెస్ఫుల్ మోడల్, దెన్ అదర్స్ కెన్ రిప్లికేట్. అందరూ దాన్ని అమలు చేసుకుంటారు. అడాప్షన్. ప్రభుత్వ కార్యక్రమాలు చాలా ఉంటాయి, అవి కూడా